హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. కడాయి వేడెక్కాక 2 గంటెలు ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు పొడి ఈ మినప్పప్పు ఈ పప్పులన్నీ వేయడం వల్ల చాలా బాగా వస్తుందండి. దీన్ని మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదో వేగిపోయాయి కదా, దీన్ని మనం పక్కన తీసి పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్పు కరివేపాకుని మనం వేసుకొని వేపుకోవాలి. కరివేపాకుని మొత్తాన్ని వేసేసుకున్నాను. నీట్గా మనకి వేగిపోవాలండి. వేగిపోయింది కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ జార్లోకి ఈ కరివేపాకుని ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులన్నిటిని వేసి ఎండుమిరపకాయలు పప్పులు అవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. వేసేసుకుందాం. అన్నిటినీ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే అండి, కరివేపాకు పొడి అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ఈ కరివేపాకు పొడిని ట్రై చేసి ఎలా ఉంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లాంటి చాలా మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.